నమస్తే దోస్తులు, నమస్తే అన్నదమ్ములకు అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే ముచ్చట ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే మార్వాడులకు మనకైతే ఒకటైతే ఉద్యమం మార్వాడి గో బ్యాక్ అనేది ఒకటి నడుస్తుంది. ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఎవరు ఏ బతకమైన కాడైనా మేమైనా దుబాయ్ వచ్చిన బతకనీకి మాకు ఇక్కడ హక్కు లేదు, ఇక్కడ మేము ఉండే హక్కు లేదు. ఉన్నన్ని రోజులు పని చేసుకున్నాడు, మన ఇంటికి మనం వెళ్ళిపోవడే. ఇక్కడ హక్కు మనకు జీవించే హక్కు ఇక్కడ మనకు మనం బతకనీకి వచ్చినాం, ఇక్కడ బతకాలి. కానీ ఈయనే సెటిల్ అయ్యి ఈయనే ఉండి మనం ఉంటే ఓకే కానీ మనం ఇక్కడ ఉన్నోళ్ళ మీద మనం దౌర్జన్యం చేస్తున్నాం. 5 నిమిషాలలో నేను తీసేస్తాను, 5 నిమిషాలలో నిన్ను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాను. ఎందుకంటే ఏ దేశంలో అయినా గంతే, ఎక్కడ ఏ దేశంలో అయినా గంతే. ఇప్పుడు అమెరికాలో చూసినాం, ట్రంప్ గెలిచాక మనమే చూసినాం. ఫస్ట్ అక్కడ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి బయట మొత్తం వేరే దేశాలు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళగొట్టిండు. అక్కడ వాళ్ళకు ఉద్యోగాలు, అక్కడ వాళ్ళకు లెక్క వెళ్ళగొట్టిండు. నువ్వు బతకనీకి వచ్చినావు తెలంగాణకు, మార్వాడి బతకనీకి వచ్చారు అన్నట్టు. నువ్వు తెలంగాణ బతకనీకి వచ్చి తెలంగాణ ఆధార్ కార్డు కొట్టించుకుని, ఓటర్ ఐడి కొట్టించుకుని ఆడ నువ్వు మా మీద పెత్తనం చెలాయించింది. నువ్వు మా మీద పెత్తనం చెల్లి మా బిడ్డల ఓట్లేదు అంటే మీరు మా మీద పెత్తనం చెలాయించలేదు. వాళ్ళు అంటారు పొద్దున్న లేచి మార్వాడి దుకాణం 6 గంటలకు తీసి మనకు పాల ప్యాకెట్ కాంచి వాళ్ళే అందిస్తారు. అంటే మనోళ్ళు తీయరా? మనోళ్ళు దుకాణం పెట్టుకున్న వాళ్ళు పాల ప్యాకెట్ కాంచి తీయరండి. మేము కొనకపోతే నీ దుకాణం వేడికలు నడుస్తుంది. మేము కొనకపోతే మార్వాడి దుకాణం అనేది ఏడ నడుస్తుంది. అంటే మీదో లెక్క మాదో లెక్క అన్నట్ట.